అంతకుముందు ఒక గమ్మత్తైన విషయం చెప్పొస్తాను మీకు. అదేంటో తెలుసా అండి? ఇక చూడండి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎందుకు తెలుసా అండి? ఇంగ్రీడియంట్ నేను ఇప్పుడు రివీల్ చేస్తాను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, సరేనా? మన వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఆయన కూడా టేస్ట్ చూడాలండి. న్యూ ఇయర్ కదా, చేస్తాను. విష్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ముందుగా మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ న్యూ ఇయర్ మీకు అందరికీ చాలా మంచిగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలని దేవుని మొక్కుంటున్నాను. సరే అండి, న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ రోజు స్వీట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా కర్ణాటక స్పెషల్, బెంగళూరు స్పెషల్ అండి. మొన్న ఒక వీడియో చేశాను, చూసారా? పితిక్ పప్పుతో కర్రీ సంగటి. అలాగే ఈరోజు కూడా పితిక్ పప్పుతో ఒక సూపర్ డూపర్ పాయసం చేస్తానండి. ఇప్పుడు సీజన్ కదా పితిక్ పప్పులు, అందుకే అది చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, డెలిషియస్గా ఉంటుంది. మీరు సంక్రాంతికి ట్రై చేయొచ్చు. ఈ పితిక్ పప్పు పాయసానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకొని ఈరోజు ట్రై చేయండి. ఇది చూడండి, నేనైతే ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. చాలా కొద్దిగానే ఇంగ్రీడియంట్స్ ఉంది. చాలా డెలిషియస్గా ఉండే ఒక పాయసం ఇది. పితిక్ పప్పు నేను ఒక కప్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్ ఉంది ఇది. పెసరపప్పు ఒక 50 గ్రాము కడిగి నానబెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి చూడండి, ఒక కప్పు తీసుకున్నాను, ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ ఉంది. బెల్లము మన పితిక్ పప్పు ఎంత తీసుకున్నామో అంతకంటే ఒక 50 గ్రామ్ ఎక్కువ ఉంది, 250 గ్రామ్ ఉంది. ఏలక్కాయలు 4, ద్రాక్షి, కిస్మిస్ అంటాం కదా, అది డ్రై గ్రేప్స్. మళ్ళీ మనకు జీడిపప్పు ఉంది, గసాలు ఉంది. ఇది కాకుండా మనకు నెయ్యి, వాటర్, ఇవే కావాలి. ఇది పెట్టుకుంటే మనము ఒక సూపర్ డూపర్ పితిక్ పప్పు పాయసము చేసుకునేవచ్చు. రండి దిగేస్తాం రంగంలో, ఇప్పుడే చేస్తాం. ఈ పితిక్ పప్పు పాయసము నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చేస్తాను, ఎందుకంటే ఫాస్ట్ కావాలి కదా, అందుకే. చూడండి, 200 గ్రామ్ ఉంది పితిక్ పప్పు. దీన్ని నేను ప్రెషర్ కుక్కర్లో తీసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉంది పప్పులు. ఇప్పుడైతే సీజన్ కదా, చాలా గుమ్మగుమ్మలాడిపోతుందండి. అంగడికి వెళ్ళినామనుకోండి, అనపకాయలు చాలా సూపర్ డూపర్గా ఉంది. అలాగే 50 గ్రాము పెసరపప్పు బాగా కడిగి పెట్టుకున్నాను, దాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఈ పెసరపప్పు యాడ్ చేస్తే పాయసానికి ఒక బైండింగ్ వస్తుంది, రుచి కూడా ఎక్కువ ఉంటుంది. మనము వాటర్ యాడ్ చేసుకుంటాము. వాటరు మనము ఈ పప్పులంతా మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక 2 విజిల్ ప్రెషర్ కుక్ చేస్తాము. ఫాస్ట్గా అయిపోతుంది, దాని గురించి నేను కుక్ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో. మనము ఓపెన్ గిన్నెలో పెట్టి కూడా చేసుకోవచ్చు, కొద్దిగా టైం తీసుకుంటున్నాను అంతే. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఏమండి, మన పప్పులు ప్రెషర్ కుక్ అయ్యే లోపల మనము కొబ్బరి గ్రైండ్ చేసుకుంటాము. చూడండి, ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి ఉంది. నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. కొబ్బరి చాలా ఇంపార్టెంట్, పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గసాలు. గసాలు కూడా ఆల్మోస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉంది. ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, వేసుకోండి. ఇప్పుడు మనము ఏలక్కాయలు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటాము. 3 తీసుకున్నాను. యాడ్ చేసుకొని దీన్ని మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలండి. ఫాస్ట్గా అయిపోతుంది, పండుగ రోజు చేసుకోవచ్చు. మీరు న్యూ ఇయర్ ఈరోజు చేసుకోండి. ఈవినింగ్ చూస్తారు కదా వీడియో, మీరు 11 o'clock వస్తుంది, చూసిన వెంటనే చేసేయండి, ఓకేనా? ఏమండి, మన కొబ్బరి బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని ఫిల్టర్ చేయను నేను. గసాలు వేసాం కదా, అది కూడా గ్రైండ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని చూడండి ఎంత బాగుందో. సో ఈ పని కూడా అయిపోయింది. నెక్స్ట్ మనము బెల్లంని కరగి పెట్టుకుంటాము. కొద్దిగా అయినా కూడా బెల్లం మాత్రం కరిగి పెట్టి చేయాలండి, ఎందుకంటే అందులో చిన్న పార్టికల్స్ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో బెల్లం ఆల్మోస్ట్ 250 గ్రామ్ ఉంది. సో దాని యొక్క గిన్నె తీసుకున్నాను. వాటర్ మనము ఎంత కావాలంత యాడ్ చేసుకుంటే ఎక్కువ వద్దు, కరిగే దానికి ఉంటే సారని చూడండి ఇంత ఉంది. ఇప్పుడు మనము స్టవ్ను ఆన్ చేసుకుంటాము. పప్పు ప్రెషర్ కుక్ అయ్యే లోపల ఈ పన్నంతా మనం చేసుకున్నాం అనుకోండి, అవి అయితేనే పాయసం రెడీ అయినట్లే. ఏమండి, మన బెల్లం బాగా కరిగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసినారు. అలాగే మన పప్పు కూడా ఒక 2 to 3 విజిల్స్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్ వెళ్ళిపోతాము. అంతకుముందు ఒక గమ్మత్తైన విషయం చెప్పొస్తాను మీకు. అదేంటో తెలుసా అండి? ఇక చూడండి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎందుకు తెలుసా అండి? ఇంగ్రీడియంట్ నేను ఇప్పుడు రివీల్ చేస్తాను, కానీ దీంతో రెసిపీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చేస్తాను. మీరు ఎవరో చూస్తున్నారు ఈ వీడియో,
ఈ ఇంగ్రీడియంట్ ఏంటి అని చెప్పండి. చెప్పి కమెంట్లో పెట్టండి, సరేనా? మీకు తెలిసిందా లేదా చూద్దాము. ఇది సీజనబుల్గా వచ్చేదే, చూసారా? ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇది ఏంటి తెలుసా మీకు? చూసారా క్లోజప్లో, చూసారా? మీకు తెలుసా ఇదేంటి అని? ఇందులో ఒక సూపర్ డూపర్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతలోపు మీరు కమెంట్లో పెట్టండి ఇదేంటో, దీని బెనిఫిట్స్ ఏంటో అని. సరే అండి, నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. మనము గార్నిషింగ్ రెడీ చేసుకునేస్తాము. జీడిపప్పు గ్రేప్స్ డ్రై ఫ్రై చేసుకుంటాము. ఇది ప్రెషర్ కుక్ అయింది కదా, చల్లారిని. ఇప్పుడు నేను ఇందులో గీ ఒక 2 స్పూన్ తీసుకుంటానండి. గీ నాకు చాలా ఇష్టము, అందుకే మస్తు వేసుకుంటాను. పాయసం కదా, స్వీట్ కదా, మస్తు వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో జీడిపప్పు ఫ్రై చేసుకుంటాను, అలాగే ద్రాక్ష కూడా ఫ్రై చేసుకుంటాను. ఏమండి, గీ బాగా హీట్ అయింది. నేను జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు ఎక్కువ వేసుకోండి, బాగానే ఉంటుంది, ఏం తొందర లేదు. జీడిపప్పు మనకు గోల్డెన్ కలర్ రావాలి, చాలా డార్క్ బ్రౌన్ వద్దు, గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఏమండి, ఇప్పుడు నేను కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తానండి నేను, ఎందుకంటే అదే వేడిలో మన కిస్మిస్ జీడిపప్పు ఫ్రై అయిపోతుంది. ఇది చూడండి, స్టవ్ ఆఫ్ చేసినా కూడా అదే వేడిలో ఎంత బాగా పొంగినాయో. జీడిపప్పు బాగా ఫ్రై అయింది, కిస్మిస్ కూడా పొంగింది. పక్క స్టవ్లో పెట్టేస్తాను, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనము పప్పు, ప్రెషర్ కొద్దిగా ఉంది, చేస్తున్నాను. ప్రెషర్ తగ్గిపోయింది, అందుకే తీసానండి. వావ్, సూపర్గా కుక్ అయింది. చూడండి, మన పితికిపప్పు పెసరపప్పు బాగా కుక్ అయింది, చూసారా ఎంత బాగుందో. వావ్. ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ కరెక్ట్ పెట్టుకున్న బెల్లంని ఫిల్టర్ చేస్తానండి. ఫాస్ట్గా చేసుకునే ఒక రెసిపీ, మీరు ట్రై చేయండి ఈరోజే. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము, ఎందుకంటే కొద్దిగా అది ఉడకాలి. ఇక చూడండి, బెల్లం వాటర్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా ఉడికింది. అప్పుడే ఆ పప్పులో ఉండే సారం అంతా బెల్లం రసం అంతా పప్పులో పట్టేస్తుంది. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసాలు పేస్ట్ యాడ్ చేసుకుంటాము. నోరు ఊరిపోతుందండి చూస్తుంటేనే. యమ్మీగా ఉంది. వావ్, చూసారా? కొబ్బరి వేసిన తర్వాత మనకు ఒక 2-3 ఉడుకులు వస్తే చాలు, మన పాయసం రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా అనిపిస్తుంది కదండి చూడడానికి. ఈ పితుకుపప్పు పాయసము చాలా ఫేమస్ అండి బెంగళూరులో. పితుకుపప్పుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, స్వీట్స్, కారము, మిక్చరు, కర్రీసు, పులావు, చౌచౌబాతు అన్నీ బిసిబేల బాత్లో కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. నేను అయినంత వరకు ఎన్ని రెసిపీస్ చేయనవుతుందో ఈ పితికిపప్పుతో చేసి చూపిస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఒక డైరీలా మీరు చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ కుక్ అవని, దాని తర్వాత మనం గార్నిష్ చేసుకుంటాము, సరేనా? ఏమండి, గుమ్మలాడే పితికిపప్పు పాయసం రెడీ అయింది. చూడండి, పప్పు అంతా ఎంత బాగా ఉడికిపోయిందో, బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. పాయసం అయితే రెడీ అయింది. అందులో జీడిపప్పు గ్రేప్స్ కూడా యాడ్ చేసుకుంటాము. వావ్, సూపర్ డూపర్గా ఉంది చూడండి. నెయ్యి వేసిన తర్వాత దీని రుచి వేరే లెవెల్ అండి. ఆల్రెడీ గసాలు వేసాము, కొబ్బరి వేసాము. వావ్, సూపర్ డూపర్గా ఉంది. ఇక మనం దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. నోరు ఊరిపోతుంది కదండి. స్వీట్ ఇష్టమయ్యే వాళ్ళకి అందరికీ ఇదొక ధమాకా రెసిపీ, నోట్ చేసి పెట్టుకోండి. ఇంకా నేను సర్వింగ్ బౌల్కి తీసుకుంటాను. ఏమండి, వేడి పితికిపప్పు పాయసము విజయ్ చేతి రుచిలో రెడీ అయింది. చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చేశారా ఈ పాయసము? చూసారు కదా, ఇప్పుడు మీరు చెయ్యొచ్చు. చాలా హెల్దీ పాయసం అండి. ఇందులో బాదాం ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో పెసరపప్పు యాడ్ చేస్తాం కదండి, చాలా రుచిగా ఉంటుంది. గార్నిషింగ్ చేసుకుంటాము గ్రేప్స్తో, జీడిపప్పుతో. అంతేనండి, యమ్మీ పితికిపప్పు పాయసం రెడీ అయింది. ఏమండి, పితికిపప్పు పాయసం రెడీ అయింది. వేడిగా ఉంది, యమ్మీగా ఉంది, టెంప్టింగ్గా ఉంది. ఈ న్యూ ఇయర్కి మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి.
నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, సరేనా? మన వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పాలా మీకు? చూసినప్పుడే టెంప్టింగ్గా ఉంది కదా, ఆయన కూడా టేస్ట్ చూడాలండి. న్యూ ఇయర్ కదా, చేస్తాను. విష్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అబ్బాబాబాబా, అదిరిపోయిందండి. ఎస్, ఎంత బాగుందంటే ఫుల్ కప్పు తినేస్తాను ఇప్పుడే. అంత బాగుంది, రుచి అయితే అదిరిపోయింది. ఆ పితిక్ పప్పు ఫ్లేవర్ని చూడండి, వేరే లెవెల్ అండి. అది టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది, టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. మీ ఊర్లో పితిక్ పప్పు దొరకకపోతే అనపకాయలు తీసుకోండి, గింజలు ఒలుచుకోండి, పితిక్ పప్పు చేసుకోండి, అప్పుడు చేసుకోండి, సరేనా? ఆహా, ఎంత రుచిగా ఉందో. న్యూ ఇయర్కి ఇలాంటి స్వీట్ చేసుకొని మీరు ట్రై చేయండి, నాకు హ్యాపీగా ఉంటాను. ఓకే, నేను హ్యాపీగా ఉంటాను. ఓకే, సరేలే అండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. విజయ్ సైనింగ్ ఆఫ్. నేను అప్పుడే చూపించాను కదండి సీక్రెట్ ఇంగ్రీడియంట్, అది ఏంటో చెప్పండి. ఓకే, బాయ్.